రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. ఇత్థం భూతగుణో హరి. ఆత్మారాములు వారందరూ ఏ రాముని యందు రమిస్తూ ఉంటారో ఆ రాముడే ఈ రాముడా చెప్పండి అన్నారు. సంగసతీ జగజనని భవానీ పూజే ఋషి అఖిలేశ్వర జానీ. భరద్వాజుడు అలా ప్రశ్న వేశాడు. నిర్గుణ రూపు సులభ అతి సగుణ జాన నహి కోయ్. నిర్గుణ సగుణ రెండు ఉపాసన పద్ధతులు ఉన్నాయి లోకంలో, అనాదిగా ఉన్నాయి. ఒకప్పుడండి మనకు అనిపిస్తూ ఉంటుంది, నిర్గుణ బ్రహ్మనన్నా తెలుసుకోవచ్చునేమో కానీ సగుణ బ్రహ్మని అవగాహన చేసుకోవటం కష్టము అని. లోకంలో మామూలుగా ఏమిటి, సగుణము సులభం, సగుణారాధన. ఎందుకంటే నామము రూపము లీలా ధామము ఇవన్నీ ఉంటాయి పరమాత్మకు సగుణంలో. నిర్గుణం అనేప్పటికీ నామం లేదు, రూపం లేదు, ఒక ధామం లేదు, లీల లేదు, కేవల అంట, క్రియ లేదు. బ్రహ్మయందు క్రియ ఉండదు, నిష్క్రియ. కొంచెం వినండి, అర్థం కాందేం ఉండవు, తెలుస్తాయి. ఇప్పుడు ఈ మానవ శరీరం వచ్చినా కూడా తెలుసుకోలేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాం. పరబ్రహ్మ నిర్గుణ నిష్క్రియ. పరబ్రహ్మ యందు క్రియ ఉండదండి. క్రియ లేకపోతే ఈ సృష్టి ఎలా అయింది? ఎవడన్నా చేస్తేనేగా అవుతుంది. ఎవడు చేస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. తాను ఒక్కడే ఉన్నప్పుడు, తనకి క్రియ లేనప్పుడు కర్మ అయిన ఈ సృష్టి ఎట్లా వచ్చింది? అవి తెలుసుకోవాలి. బ్రహ్మయందు క్రియ లేదు, సృష్టి మాత్రం అయ్యింది అంటే దానికి వేదాంతం సమాధానం చెబుతుంది. పరమాత్మ ఒక శక్తి ఉంది. మనలో అందరిలో శక్తి ఎట్లయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన శక్తి. ఇప్పుడు మాలో ఉన్న శక్తి ఏమిటి? ఏదైనా చెప్పమంటే చెప్తాం. అందుకే ఇంత ఎత్తున కూర్చోబెట్టారు. ఒక్కొక్కరిలో పాట పాడే శక్తి ఉంటుంది, ఒకటిలో ఆటలు ఆడే శక్తి ఉంటుంది. ఇలా ఎవరి శక్తి వాళ్ళది. పరబ్రహ్మయందు కూడా శక్తి ఉంది. అక్కడ శక్తి ఉంటేనే మనకు వచ్చింది ఆ శక్తి. అక్కడ లేనిది ఇక్కడ రాదు. ఆ బ్రహ్మయందు ఉన్నటువంటి శక్తి ఎప్పుడూ ఆయనలోనే అజ్ఞాతంగా లోపల ఉంటుంది. అది గనక బయటకు వస్తే అప్పుడు పరబ్రహ్మలో క్రియ ఏర్పడుతుంది. అంతవరకు క్రియ ఉండదు. అట్టి పరబ్రహ్మకి ఈశ్వరుడు అని పేరు. బ్రహ్మ సక్రియుడైతే ఈశ్వరుడు అని పిలువబడతాడు. ఆ ఈశ్వరుడే ఈ సృష్టి స్థితి లయాలను చేసేది. బ్రహ్మలో ఏమి అంటే ఇప్పుడు నిద్రలో ఎవరున్నారు చెప్పండి? ఎవరు నిద్ర వాళ్ళకు వస్తోందిగా రోజు. నిద్రలో ఎవరున్నారు? నా నిద్రలో నేనే ఉన్నా, మీ నిద్రలో మీరు. ఎవరన్నా ఉన్నారా? అసలు ఏమన్నా తెలుస్తోందా? అది పరబ్రహ్మ. కర్మలు లేవు, క్రియలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, అవయవాలు ఉన్నట్టు మనకు తెలియదు. కేవలంగా నేనొక్కడే ఉంటా. అందరూ ఎవరైనా అంతే. అంటే సుషుప్తి చాలా గొప్పది. అందుకే సుషుప్తిలో బ్రహ్మని మనం అనుభవిస్తాం. బ్రహ్మానుభవం ఎక్కడ కలుగుతుంది అంటే గాఢ నిద్ర కలుగుతుంది. కాకపోతే గాఢ నిద్ర అనేది తమోగుణం. అందువల్ల అప్పుడు మనకి ఈ ఆనందం తెలియదు. మెళుకు వచ్చిన తర్వాత ఆహాహా అడుగుతూ ఉంటారు శర్మగారు,
ఎట్లా నిద్ర పట్టింది స్వామి అని. అంటే కొత్త ప్రదేశం కదా, అంటే ఆ ఒళ్ళు తెలియలేదండి మాకు అన్నా నేను. ఒళ్ళు తెలియనంత నిద్ర, అది బ్రహ్మానుభవం. చేత త్రేతాయుగంలో మాట ఇది. నిన్న చెప్పుకున్నాం, అగస్త్య మహర్షిని సందర్శిస్తారు సతీదేవి, శంకరస్వామి. ఆ అగస్త్యుల వారు పరమశైవుడు, శివభక్తుడు, శంకరుణ్ణి అర్చించి పూజిస్తారు. వారిద్దరు అలా కూర్చున్న తర్వాత శివునికి రామకథ అంటే చాలా ఇష్టం. ఆ రామకథ ఆయన చెబుతూ ఉంటాడు, శ్రద్ధగా వింటున్నాడు శివుడు. కానీ ప్రక్కన ఉన్న సతీదేవి ఉన్నదే, ఆమెకి ఏమిటో ఈయన గారు చెప్పేదేమిటి, రామకథ చెప్తే మావారే చెప్పాలి, ఆ ఉద్దేశంతో తిరస్కరించింది సతీదేవి. అప్పుడు పార్వతి కాదు, సతీదేవి దక్షిణ యొక్క కుమార్తె. అప్పుడు తిరస్కరించింది. దానికి ఫలితము జగన్మాత అండి తర్వాత అనుభవిస్తుంది. సో కథని ఏ రూపంగా కూడా తిరస్కరించరాదు. ఆ విధంగా సంతసతి జగజనని భవాని. శివుడు ఆ కథ అయిపోయింది, పరమాత్మ సతీ సమేతంగా కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతుంటే మార్గంలో ఆ సమయంలోనే విష్ణుమూర్తి యొక్క రామావతారం అయింది. రాముడు అవతరించాడు భూభారాన్ని తొలగించడానికి. రామావతారం అయింది. ఎక్కడ? ధర్మాత్ములైనటువంటి రఘువంశంలో పుట్టాడు పరమాత్మ. తండ్రి యొక్క మాటని మన్నించి రాజ్యాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో నివసించడానికి భార్యా సమేతంగా, సీతా సమేతంగా పరమాత్మ బయలుదేరి వచ్చారు. అయితే 10 మాసాలు అయిన తర్వాత 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. 14 ఏళ్ళు కదా 14 అరణ్యవాసం. ఆ 14 సంవత్సరాలు ఎందుకు అనేదానికి కూడా వేదాంతం ఉంది. అది కథలో తర్వాత చెప్పుకుంటాం సందర్భం వచ్చినప్పుడు. అమ్మవారిని, సీతాదేవిని ఈ నీచుడైన రావణుడు హరించాడు. ఎత్తుకుపోతాడు కదా అమ్మవారిని దురహంకారంతో. ఆ విరహంలో దుఃఖపడుతూ ఉంటాడు రామచంద్రుడు. లక్ష్మణస్వామితో కలిసి సీతాదేవిని వెతుకుతారు ఇద్దరు సోదరులు. అది సందర్భం. ఆ సందర్భంలో రోదిస్తూ ఉంటాడు రాముడు సీతాదేవి కొరకు. తెగి అవసర్ భంజన మహిభార హరి రఘువంశలీన అవతార. సతీ శివులు కైలాసానికి వెళుతుంటే మార్గమధ్యంలో ఈ సతీదేవి సీతావియోగంలో దుఃఖపడుతున్న రాముణ్ణి చూస్తుంది, రామదర్శనం చేసుకుంది. శివుడు దూరంగానే ఉండి నమస్కారం పెట్టారట రామచంద్రునికి. ఎందుకని? దగ్గరికి వెళితే ఆయన లీల చేస్తున్నాడు. ఆయనకి ఏడుపు ఉంటుందా? పరమాత్మకి దుఃఖం ఉంటుందా అండి? లీల అంటారు దీన్ని. పరమాత్మ చేసేటటువంటి కర్మలు అన్నిటికీ లీలలు అని పేరు. జీవుడు చేస్తే కర్మలు, అదే భగవంతుడు చేస్తే లీల అవుతుంది. మన కర్మలకి ఫలాలు ఉంటాయి. సత్కర్మ అయితే సుఖం, దుష్కర్మ అయితే
దుఃఖం, ఇవి ఫలాలు ఉంటాయి. పుణ్యపాపాలకి సుఖ దుఃఖాలు ఫలాలుగా ఉంటాయి. కానీ పరమాత్మ ఎన్ని కర్మలు చేసినా ఆయనకి సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. కర్మఫలం లేదు. ఎందుకు లేదు? నేను చేస్తున్నాను అన్న అహంకారం పరమాత్మకు ఉండదు. కర్తృత్వము అంటారు దాన్ని. ఎక్కడ కర్తృత్వం ఉంటుందో, నేను ఈ పని చేశాను అని ఎవడైతే అనుకుంటాడో చచ్చినట్టుగా ఆ కర్మఫలాన్ని వాడు అనుభవించవలే. పరమాత్మకి అలా ఉండదండి. మరి ఏమిటి ఏడుపు? ఏమండి, భార్యని ఒక దుర్మార్గుడు అపహరించకపోతే భర్త సంతోషంగా ఉంటాడా? చెప్పండి. వాడు ఆనందపడుతూ ఉంటే అసలు వాడు మొగుడవుతాడా? భర్త అవుతాడా? పతి అవుతాడా? ఇంత కూడా లోక మర్యాదను దృష్టిలో పెట్టుకొని వ్యావహారికంగా పరమాత్మ దుఃఖపడుతున్నాడు. సతీదేవి చూచి అప్పుడు స్వామివారిని అడుగుతుంది. ఈయనగారు నమస్కారం పెడతాడు దూరంగానే ఉండి. దగ్గరికి వెళ్తే ఆ లీల భంగం అవుతుందని దూరంగా ఉంటాడు. శివ పరమాత్మకి అంతా తెలుసు, కానీ ఈమె గ్రహించలేకపోయింది. అప్పుడు స్వామిని అడుగుతుంది, భర్తను అడుగుతుంది, అదేంటి స్వామి, మీరేమిటి నమస్కారం పెడుతున్నారు ఆయన గారికి? భార్య వియోగంలో దుఃఖపడేవాడు దేవుడు ఎట్ట అవుతాడు? సామాన్య మానవుడు అట్టివానికి మీరు నమస్కరిస్తున్నారు, నాకు ఇది అర్థం కావటం లేదు అని అన్నది శివుడితో సతీదేవి. శివపరమాత్మ తప్పే, అది లీల. బాల లీలా వినోదిని అని లలితా సహస్రం. అమ్మవారి యొక్క లీలలు అన్నీ కూడా. లేకపోతే ఆవిడ పుట్టుకంటూ ఉంటుందా? అయినా పుడుతోంది కదా. ఎప్పుడెప్పుడు దేవతలకి రాక్షసుల వలని బాధ కలుగుతుందో అప్పుడప్పుడల్లా నేను పుడుతూ ఉంటానని చెప్పిందిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత. ఆ పుట్టుక అంత గొప్పది. చిదగ్నికుండ సంభూత అనే నామంలో అమ్మవారి పుట్టడం ఏమిటో చెప్పారు అక్కడ. దేవకార్య సముద్యత. ఎప్పుడెప్పుడు దేవతలకి అవసరం అవుతుందో తన యొక్క సహాయ సహకారాలు, అప్పుడు అమ్మవారు పుడుతుంది. అంచేత జన్మ కర్మచమే దివ్యం. పరమాత్మ యొక్క జన్మ కానీ ఆయన యొక్క కర్మలు కానీ ఎటువంటివి దివ్యం, మన కర్మలు లాంటివి కావు. మొట్టమొదట అది తెలుసుకోవాలి. అట్లా కథ వినాలి. అంచేత ఎంతో చెప్పి చూశాడు, వినక మొండితనంతో స్వామి నేను పరీక్ష చేసి వస్తానని బయలుదేరింది. రామచంద్రమూర్తిని నేను పరీక్షిస్తా, తెలిసిపోతుందిగా అప్పుడు దేవుడో దయ్యమో. ఆ ఉద్దేశంతో సతీదేవి బయలుదేరింది. అప్పటికే వారించాడు, దేవి ప్రమాదం, దెబ్బతింటావు నువ్వు. పరబ్రహ్మని పరీక్షించడం కోసం నువ్వు బయలుదేరుతున్నావు అజ్ఞానంతో, నా మాట మీద నమ్మకం లేకుండా, ఎంత హెచ్చరించినా కూడా వినకుండా మొండితనంతో హఠం పట్టి పరీక్షిద్దామని బయలుదేరి ఎలా వెళుతున్నది? తాను సీతావేషాన్ని ధరించింది. సీతాదేవి జానకి అయ్యి సీతగా పరమాత్మ అటు నుంచి వస్తుంటే ఎదురుగా వెళుతున్నది. చూడండి, స్వామి చూచారు. అంత దుఃఖంలో కూడా అమ్మా అయ్యగారు లేకుండా నువ్వు వస్తున్నావేమిటి అని నమస్కారం పెట్టాట. అదండి బ్రహ్మ అంటే. మనం ఏదో ఏడుస్తున్నాడు మళ్ళాంటి వాడే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. జన్మ కర్మచమే దివ్యం.
ఏవం యో వేత్తి తత్వతః సహ అవికంపేన యోగేన యుజ్యతే న అత్ర సంశయ. సంశయపడరాదు. సంశయం పడింది సతీదేవి, ఇప్పుడు దెబ్బతినిపోతుంది. అలా ప్రశ్నించారు స్వామి, అమ్మ ఎప్పుడు మీరు చక్కగా జంటలు అట్లా వస్తూ ఉంటారు కదా, చిలక గోరింకలలాగా మీరు ఎక్కడికి వచ్చినా కూడా కలిసి వస్తారు కదా, ఇది అరణ్య ప్రాంతంలో ఏమిటి నువ్వు ఒక్కతోవే ఇలా వచ్చావు తల్లి? అలా అనేప్పటికల్లా బిక్క చచ్చిపోయింది సతీదేవి. ఏం సమాధానం చెప్తుందండి ఇంకా? సతీ కపట జానెవు సురన స్వామి సమదర్శి సబ్ అంతరజామి సుమిరత జాగి మిటై అజ్ఞాన సోయి సర్వజ్ఞ రాము భగవాన. భగవంతుడు రాముడంటే ఎవరు? సర్వజ్ఞ భగవాన్, సర్వదర్శి పరమాత్మ, సర్వ అంతర్యామి. ఆ సతీదేవిలో కూడా రాముడున్నాడు. ఆవిడ గుర్తించాల, అంచేత అజ్ఞానంలో పడిపోయింది. అప్పుడు అసలు సీతాదేవి చూడండి, అమ్మవారు సీతా అమ్మవారు మూర్తీభవించిన భక్తి, రూపుదిద్దిన భక్తే సీత, రూపుదిద్దిన ధర్మమే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అయితే సీత విగ్రహవతి భక్తి. మంచి మాటలు ఇవి. అంత భక్తి ఈవిళ్ళో ఎక్కడుంది? సతీదేవిలో. అప్పుడు అలా ప్రశ్నించారు. ఇప్పుడు అంటున్నారు స్వామి, నమస్కారం చేసి నవ్వారట రామచంద్రుడు. అప్పుడు దాకా ఏడుపు అది పోయింది వెంటనే. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఎప్పుడు నవ్వినా మాయ చేస్తాడు అని లెక్క. చిరునవ్వు చిందించాడు అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ అయిపోయింది, మనం మాయలో పడిపోతాం అంతే. మమ మాయా దురత్యయ. నవ్వి నమస్కరించి, అమ్మా మీ నాన్నగారు దక్షుల వారు క్షేమంగా ఉన్నారని అడిగాడు. ఎందుకంటే ఈవిడ దాక్షాయిణి కదా సతీదేవి. కహెవు బగోరి కహా వృషకేతో విపిన అకేలి ఫిరవు కెహిహేతు. చూడండి, రామచంద్రుడు సీతావేషంలో ఉన్నటువంటి సతీదేవికి కూడా నమస్కరించాడట. అది రాముడంటే. అయ్యో మా ఆవిడ వేషంలో వచ్చింది దుర్మార్గురాలిది, అహంకారం క్రోధం కోపం చూపించలేదండి, నమస్కారం పెట్టారట. ఎందుకు నమస్కారం పెట్టారు? దానికి వ్యాఖ్యానం చెబుతున్నారు. మూడు కారణాల చేత రామచంద్రుడు సతీదేవికి నమస్కరించాడు. మొదటి కారణము, నన్ను పరీక్ష చేయటానికి వచ్చింది కనుక. లోకంలో శిష్యులను పరీక్షించేది గురువేగా, అంటే మాకు గురువుగా వచ్చింది ఈవిడ, మమ్మల్ని పరీక్షించడానికి వచ్చింది గురుస్వరూపంగా. గురుమండల రూపిణి అని నామం లలితా శాస్త్రంలో. అంచేత నమస్కారం చేశారు. రెండవ కారణము, సతీదేవి జగన్మాత. అందరికీ పిత శంకరుడైతే మాత సతీదేవి. ఆ విధంగా మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశ భువనత్రయం. సకల లోకజనని జగన్మాత కనుక నమస్కారం పెట్టారు. అది రెండవ కారణం. మూడవ కారణము అన్నట్టుగా, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక అవతల వ్యక్తిలో దోషం కనపడుతుందనుకోండి, అయ్యా మీకు నమస్కారం అంటాం. ఆ విధంగా సీతారూప కృత్రిమంగా సీతారూపాన్ని ధరించి వచ్చినటువంటి అసలు సీత అయితే స్వచ్ఛమైన భక్తి. ఇది
కపటంతో కూడిన భక్తి, నిష్కపటం కాదు. అలాంటి కృత్రిమమైనటువంటి భక్తి కనుక అమ్మా నమస్కారం జాओ అన్నట్టుగా 3 కారణాల నమస్కరించారండి. సిగ్గుపడ్డది రామచంద్రమూర్తి యొక్క, ఆయన ఏంటి అట్లా అడిగాడు సున్నితంగా, మార్మికం అంటారు దాన్ని, అలా అడిగేప్పటికల్లా సిగ్గుపడిపోయింది. ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళాలి, భర్త సమీపానికి. జానకి రూపంలో ఎలా వెళుతుంది? వెళ్ళలేదు కదా. మామూలుగా సతీదేవిగా స్వామివారి దగ్గరికి చేరటానికి కూడా భయంగా వెళ్ళింది, సిగ్గుపడుతూ వెళ్ళింది. పరమాత్మ శివుడంటే ఎవరో సర్వజ్ఞుడండి, ఆయన తెలియకుండా ఉంటుందా ఇది? ఏమీ పరీక్షించి వస్తానని వెళ్ళావు, పరీక్షలో అది నువ్వు నెగ్గావా? నీ పరీక్షలో ఆయన నెగ్గాడా? ఏమైందో చెప్పు అంటే అసలు సంగతి ఎందుకు చెబుతుంది? చెప్పుకోలేదుగా, అబద్ధం చెప్పింది. చూడండి, తప్పుకి తప్పు, ఒక దోషానికి మరొక దోషం. అబ్బేబే ఏం లేదండి, వెళ్ళాను నమస్కారం చేసుకొచ్చా అని మాత్రమే అన్నది తప్ప ఇలా చేసినట్టు చెప్పలేదండి. అప్పుడు పరమాత్మకి అర్థమైపోయి, సతీదేవి సీతారూపాన్ని పొందావు గనుక నిన్ను నేను భార్యగా అంగీకరించలేను అన్నాడు శంకరుడు. నువ్వు రూపం పొందావు సతీ, మాకు సీతాదేవి అంటే మాకు తల్లి. శంకరునికి సీత మాత, రాముడు జనక తండ్రి. అలాంటి మా మాతృస్వరూప యొక్క రూపాన్ని నువ్వు పొందావు, చాలా అనర్థం చేశావు, నిన్ను నేను ఇక భార్యగా చూడలేను అన్నారండి. అప్పుడు సతీదేవి ఆ విధంగా తప్పు మీద తప్పు, శివుడు కూడా బాధపడ్డారు. సతీదేవి చేసినటువంటి దోషాలు ఏమిటి? ఇప్పుడు ఇందాక రాముడు నమస్కరించాడు, ఆ సతీదేవి కంటే 3 కారణాలు చెప్పుకుందాం. ఇక్కడ సతీదేవి చేసినటువంటి దోషాలు చెప్తున్నారు. అవి ఏమిటి? మొట్టమొదటిది ఏమిటంటే, అగస్త్య ముని చాలా వినయంగా నమస్కారం చేశాడు సతీదేవికి. ఆ కథ వినటానికి వెళ్ళారని చెప్పుకున్నాంగా ఇందాక. అలక్ష్యం చేసింది, ఆ నమస్కారాన్ని స్వీకరించలా. 2, అగస్త్య మహర్షి గానం చేశాడు రామకథని, ఆ కథాగానాన్ని ఆవిడ వినల, శ్రవణం చేయలేదండి. అది 2వ దోషం. 3వ దోషము, రామ సాక్షాత్కారం అయినా కూడా వందనం చెయ్యల. రామచంద్రమూర్తి కనిపించాడు కదా, పరీక్షిద్దామనే బుద్ధిలో కనీసం నమస్కారం చేద్దామన్న బుద్ధి కూడా ఆవిడకప్పుడు లేకుండా పోయిందండి. అది 3వ దోషం. 4, భర్త మాట వినకుండా మొండిగా రావటం. అది 5, పరబ్రహ్మస్వరూపుడైన రామచంద్రమూర్తికే పరీక్ష పెట్టటం. అది 5వ దోషం. 6, మాయా సీతావేషాన్ని ధారణ చేయటం. అది 6వ దోషం అండి. ఇక అన్నిటికంటే, ఈ 6 భయంకరమైన దోషము, శివుడు ఏం చేశావు, ఏమైంది అని అడిగితే అబద్ధం చెప్పింది. అది భయంకరమైన దోషం, అసత్యం. శివునికే అబద్ధం చెప్పిందండి ఈవిడ గారు. శివ సమకో రఘుపతి వ్రతధారి, శివుడి వంటి రామభక్తుడు ఉన్నాడా అంటూ ఉంటాడు తులసీదాసు అడుగడుగున కావ్యంలో. అందువలన ఈయన గారికి, శివునికి ఆమె యందు అరుచి కలిగింది. అప్పటి నుంచి సతీదేవిని తన ప్రక్కన ఎడమవైపున కూర్చునే అయోగ్యత పోగొట్టుకుంది. ఎదురుకుండా దూరంగా ఒక ఆసనం వేసి అక్కడ కూర్చో అన్నారు. చూడండి,
పరమాత్మ హిమాలయ పర్వతాలలో శివకేశవులిద్దరూ ఉన్నారు. కేదారులో శివుడున్నాడు, బదరిలో నారాయణుడున్నాడు. బదరీ క్షేత్రం చాలా చిత్రంగా, గర్భాలయంలో నారాయణ భగవానుడు ఒక్కడే ఉంటాడు, పక్కన లక్ష్మి ఉండదు. ఆ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? గర్భాలయానికి బయట. బదరీ నారాయణుడు తపఃప్రధానమైన అవతారం. తపఃప్రధానం. స్వామివారు అన్నారు, ఏమి ఈ బదరీ క్షేత్రంలో నేను తపస్సులో ఉంటాను, నువ్వు కాస్త బయట కూర్చో. ఇప్పటి వరకు అమ్మవారు లక్ష్మీదేవి బయటే ఉంది. అలాగే శంకర భగవానుడు కూడా సతీదేవిని దూరంగా పెట్టేశారండి. ఆయన రామనామం ఎప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. పద్మాసనంలో కూర్చుని రామనామ జపం చేసుకుంటూ అఖండమైన సమాధిలోకి ప్రవేశించాడు శివభగవానుడు. అంతే, పెద్ద శిక్ష పడ్డది సతీదేవికి. శంకర సహజ స్వరూప సంభార లాగి సమాధి అఖండ అపార. అఖండమైన సమాధిలోకి ప్రవేశించారు. ఇక సతీదేవి భర్తని ప్రశ్నించే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు, బాధపడుతున్నది. అంటే మాటలలో చెప్పటానికి వీల్లేనంత దుఃఖపడుతున్నది. ఎంత ప్రార్థన చేసినా కూడా సమాధి నుంచి పరమాత్మ విరమించి బయటికి రాలా. ఎంతకాలం సమాధిలో ఉన్నారంటే 87,000 సంవత్సరాలు శివభగవంతుడు సమాధిలో ఉండిపోయారు. మనకి చాలా దీర్ఘమైన సమయం ఇది, 87,000 సంవత్సరాలు. కానీ అనంత కాలంలో ఒక క్షణంగా అయిపోతుంది. కాలం అనంతం కదా, ఇలా అయిపోయింది. అప్పుడు ఆ 87,000 సంవత్సరాల తర్వాత ఒక సమయంలో శివుడు సమాధి నుంచి లేచారు. లేచి వెంటనే ఆహా ఆహా స్వామి దుఃఖపడుతూ ఆర్తితోటి స్వామి దగ్గరికి వచ్చి భర్త దగ్గరికి పాదాలు పట్టు. అపరాధం చేసింది కదా, క్షమించు, క్షమాపణ అన్నటువంటి భావంతో నమస్కరించి కాస్త దీనంగా, ముఖంలో ఆనందం లేదు, నిలబడ్డది ప్రక్కన. సతీదేవిని చూచాడు, చాలు దీనికి శిక్ష. ఎంత ప్రేమండి పరమాత్మకి భార్య మీద. ప్రకృతి పురుషులు చూడండి, ఏ పురాణంలో ఏ కథలో అయినా సరే సనాతన ధర్మంలో దాంపత్య ధర్మం ఎక్కువగా చెబుతూ ఉంటారు. అలా చెప్పబట్టే ఇప్పటికీ కూడా ఆయన గారికి 90 ఏళ్ళు వచ్చినాయి, ఈవిడ గారికి 85, 5 ఏళ్ల తేడాతో పెళ్ళి. పెళ్ళైనప్పుడు ఈయన గారికి 20 ఏళ్ళు, ఆవిడికి 15 ఏళ్ళు, 5 ఏళ్ల తేడా కదా. అప్పటి నుంచి దాంపత్యం ఇప్పటి వరకు ఇంత ముసిలవాడయ్యాడు కదా, అయినా సరే ఇక్కడ కూర్చుని ఏమే ఇట్లా కేక పెడితే అదురుకుంటూ భయపడుతూ రాలేక కాళ్ళు మోకాళ్ళు పట్టుపోయినాయి. అప్పుడే 75, 85 అట్లా భయపడుతూ ఇప్పటికి కూడా భర్త పిలిస్తే భార్య వస్తున్నది అంటే అది దాంపత్యం, ఒకరికొకరు. ఎంత ప్రేమ కలిగింది పరమాత్మకి సతీదేవి మీద. అహంకారం చచ్చిపోయింది సతీదేవిలో. అప్పుడు భగవంతుడు స్వీకరించారు.
ఈ సమయంలో రామకథ వింటున్నది సతీదేవి. కూర్చోబెట్టి ఆ రామకథనే చెప్తున్నాడు ఇప్పుడు పరమాత్మ. ఆవిడ శ్రద్ధగా ఇప్పుడు వింటున్నది. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు